హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హైదరాబాద్‌లో ఒక భారీ దుర్ఘటన అయితే జరిగింది. ఏదైతే ఒక బస్సుని ఒక టిప్పర్ లారీ ఢీకొట్టి చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగిందనమాట. దీంట్లో ఆల్మోస్ట్ 20-25 మధ్యలో అయితే చనిపోయారు జనాలు. సో, ఇది ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మార్నింగ్ 4:45కి తాండూరులో బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు మీకు హైదరాబాద్ చేరుకోవడానికి అయితే స్టార్ట్ అయిందనమాట. అదే టైంలో ఎదురుగా వస్తున్నటువంటి ఒక టిప్పర్ అనేది చాలా వేగంగా దూసుకొస్తుంది. అటువంటి టిప్పర్ అనేది ఒక గుంటనైతే తప్పించబోయి ఆర్టీసీ బస్సునైతే ఢీకొట్టిందనమాట. ముఖ్యంగా మీరు చూస్తే ఏంటంటే, ఇటువంటి బస్సులో మార్నింగ్ తాండూరులో బయలుదేరి హైదరాబాద్‌కి వస్తుంది. ఎందుకంటే దాంట్లో పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి లేదా ఎంప్లాయీస్ జాబ్ చేయడానికి, అది కాక నిన్న ఆదివారం కాబట్టి వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి అండ్ అదేవిధంగా మన హైదరాబాద్ వచ్చేసి ఒకరోజు గ్యాప్ ఉంటుంది కాబట్టి మార్నింగే స్టార్ట్ అవుతారు. అండ్ ఆ బస్సులో అయితే 70-75 మంది మధ్యలో అయితే ఉన్నారన్నమాట. దాంట్లో 20-25 మంది అయితే చనిపోయారు. అదేవిధంగా చాలామంది ఇంకా గాయాలకు కూడా గురయ్యారనమాట. ముఖ్యంగా చూస్తే ఆ రోడ్ అనేది చాలా చిన్నది. అండ్ ఆ రోడ్డుకి 5 ఇయర్స్ బ్యాకే దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి అయితే పర్మిషన్ అయితే వచ్చింది. అండ్ 950 కోట్ల రూపాయలు అయితే దానికి శాంక్షన్ అయితే చేశారనమాట రికార్డ్స్ ప్రకారం. అండ్ బట్ అదైతే పనులు స్టార్ట్ అవ్వలేదు. ఈవెన్ ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ఈ గవర్నమెంట్‌లో కూడా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే క్లియరెన్స్ అనేది రాలేదనమాట. సో, అక్కడ చాలా చెట్లనేముంటాయి వాటన్ని తొలగించాలి అని చెప్పి దాని మంచి డిస్కషన్ అయితే జరుగుతుంది. అట్లాంటి టైంలో ఆ రోడ్డు చాలా చిన్నది. అదేవిధంగా అది బాగోదనమాట. అండ్ చాలా గుంటలు గానీ, రోడ్ అనేది సక్రమంగా లేదు. సో, ఇటువంటి టైంలో ఈ బస్ అనేది మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు చేవెళ్ళ రూట్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఏంటంటే టిప్పర్ అనేది టిప్పర్ అనే హెవీ వెహికల్స్ అవి ఎప్పుడు మీకు చాలా వేగంగానే వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ టైం దాటితే సిటీలోకి ఎంటర్ అవ్వకూడదు. అట్లాంటి రూల్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకని వాళ్ళేం చేస్తూ ఉంటారంటే చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటారు. అది గాక కొంతమంది అయితే డ్రింక్ చేసి ఉంటారు. బట్ ఈ సంఘటనలో డ్రింక్ చేశారో లేనిది ఇంకా మనకి వివరాలనేది తెలియలేదు. బట్ ఆ ప్రమాదం ఎట్లా జరిగింది అంటే, అక్కడ ఒక టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ దాటిన తర్వాత పెద్ద రోడ్ అనేది భలే గుంతలాగుంది. వివరాల ప్రకారం తెలిసింది ఏంటి అంటే, దాన్ని తప్పించబోయి డ్రైవర్ అయితే ఆర్టీసీ బస్‌నైతే గుద్దాడనమాట. అసలు అట్లా గుద్దారు అంటే ఆ స్పాట్‌లోనే ఇద్దరు డ్రైవర్లు చనిపోయారు. అండ్ ఆ టిప్పర్ అనేది 40% డ్రైవర్ బ్యాక్ సైడ్‌ని ఇట్లా కోసుకుంటూ వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయడం అనేదే కాదు, దాని తర్వాత ఇంకేం జరిగిందంటే కంకర్ లోడ్ తోస్తున్న ఒక టిప్పర్. ఆ కంకర లోడ్ అనేది మీకు జనాల మీద లోపలున్న ప్రయాణికుల మీదైతే పడిపోయింది. ఎవరైతే డ్రైవర్ సైడ్ ఉన్నారో వాళ్ళ మీదైతే పడిపోయింది. అండ్ ఇంకా ముందుకైతే వస్తుందనమాట. అండ్ ఎవరైతే కండక్టర్ సైడ్ ఉంటారో అటు సైడ్ వాళ్ళలో కొంతమంది సేఫ్ అయ్యారనమాట. అండ్ కొంతమంది దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. అలాగే సమాధి అయితే అయిపోయారు. ఇది చాలా దారుణమైన విషయం అనమాట. అండ్ కొంతమంది అలాగే సగం వరకు అయితే మునిగిపోయి ఉన్నారు. అండ్ వాళ్ళు అదుస్తూ ఉన్నారన్నమాట. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి సేవ్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అదేవిధంగా పోలీసులు కూడా తొందరగానే రెస్పాండ్ అయ్యారన్నమాట. జేసీబీతో కంకర్‌నైతే బయటికి తీసి కొంతమందినైతే కాపాడారు. అండ్ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా అప్డేట్స్ అయితే కొన్ని టీవీ ఛానల్స్‌కి అయితే వచ్చాయి. సో, దీనికి మెయిన్‌గా కారణం ఏంటి అంటే అసలు రోడ్లని ప్రభుత్వాలని వదిలేయడం అండ్ ఫ్రీ బస్ స్కీమ్ కూడా. ఎందుకంటే మీరు చూస్తే బస్సుల్లో ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి జనాలను ఎక్కువ ఎక్కేస్తున్నారనమాట ఫ్రీ కాబట్టి. అండ్ ముఖ్యంగా ఇటువంటి సంఘటనల్లో బస్సు ప్రమాదాలు ఎక్కువగా ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత మహిళలు ఎక్కువ చనిపోతున్నారు. అండ్ దీంట్లో ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మహిళలైతే చనిపోయారు. అండ్ అదేవిధంగా 9 మంది పురుషులు కూడా ఉన్నారనమాట. సో, ఇంకా ప్రమాద వివరాలనేవి తెలియాలి. సో, దీనికి మెయిన్ కారణం రోడ్లు సరిగ్గా లేకపోవడం. మన గవర్నమెంట్ రోడ్లను వదిలేయడం జరిగిందనమాట. ఇదే కాదు, వేరే స్టేట్స్‌లో కూడా రోడ్లని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంటే అదేవిధంగా జనాలకైతే ముందే సివిక్ సెన్స్ అనేది అక్కడ పడిపోయి జనాలు కాపాడమనేసి కొంతమంది వీడియోలు తీస్తున్నారనమాట. కాపాడడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు బతికుండేవాళ్ళు. అట్లాంటివి కూడా జరగట్లేదనమాట. సో, ఇది అనమాట ఈ యాక్సిడెంట్‌కి సంబంధించినటువంటి విషయాలు. బస్సు అయితే దారుణంగా మొత్తం పాడైపోయింది. మొత్తం కోసుకెళ్ళిపోయింది. ఏదో రంపం పెట్టి మొత్తం సగం చీల్చేసినట్టయితే అయిపోయిందనమాట. సో, ఇది చాలా దారుణమైన విషయం. అంతకుముందే కొన్ని వారాల క్రితం ఒక బస్ యాక్సిడెంట్ అయితే జరిగింది. మంటల్లో కాలిపోయింది. ఇప్పుడు ఇంకొకటి. ఇదే రోడ్‌లో అంతకుముందు ఒక పెద్ద లారీ యాక్సిడెంట్ కూడా జరిగిందని. అయినా గానీ ఈ ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోలేదు. సో, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.